హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి లాస్ట్ టైం నేను డే 1, డే 2, డే 3 అలా మనం 3 మాక్ టెస్టుల్లో చాలా రకాల టెక్నీషియన్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం డే 4 అనమాట. సో డే 4 రోజు టెక్నీషియన్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో వాటిని రీసెంట్గా కొన్ని మాక్ టెస్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కాస్త డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా నేను ఒక చోట తీసుకురావడం జరిగింది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటే చాలా జాగ్రత్తగా టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఈ మాక్ టెస్ట్ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అయితే చూడండి, ఓకేనా? సో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వగలవో ఒక 30-35 మినిట్స్లో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ డే 5 అని పెట్టి మరికొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా రీసెంట్ ఎగ్జామ్స్లో చాలా మంచిగా కనపడుతున్న క్వశ్చన్స్. వాటిని మీరు ఫాలోఅప్ చేసుకోండి. కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, అట్ ది సేమ్ టైం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనే వే కూడా అర్థమైంది. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. ఇక ఆలస్యం చేయకుండా ఏ క్వశ్చన్స్ అయితే టెక్నీషియన్లో వస్తాయో అలాంటి క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసాం, వాటిని డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్. ఇవ్వండి ఫస్ట్ క్వశ్చన్. 10⁻⁹ meters. 10⁻⁹ meters is equal to ఎన్ని యాంగ్స్ట్రామ్స్ అన్నాడు. 100 యాంగ్స్ట్రామ్సా, 0.1, 1, 10? ఎలా దీన్ని ఆన్సర్ చేయాలి అంటే సామాన్యంగా మనకి ఒక యాంగ్స్ట్రామ్ అంటే ఎంతని తెలుసు? 10⁻⁻10 meters అనమాట. కానీ ఇక్కడ ఒక యాంగ్స్ట్రామ్ అంటే అక్కడ ఎంత ఇచ్చాడు? 10⁻⁻10 ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ మనం 10 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 10⁻⁹ ఈ 10 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు వెళ్ళింది అనుకోండి, 10⁻1 అయింది. అంతే కదా, కిందకి వెళ్ళిపోయింది అనమాట 10. ఇప్పుడు ఇదే 10⁻1 పైకి వెళ్ళింది అనుకోండి, 10⁻⁹ ఇంటూ 10⁻⁻1 a/m/a/n a/m-n అయింది. కాబట్టి 10⁻⁻9 -1 ఏమైద్ది? 10⁻10 అయింది. సో ఒక యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10 రావాలి. అలా 10⁻-10 రావాలి అంటే ఇక్కడ మనం 10 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? 10 అనమాట. ఓకేనా? ఇవి మనకి యూనిట్స్లో కన్వర్షన్స్ మీద అడిగే క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 10 ఇటు వస్తే బై అయింది, 1/a/m a/-m అయింది. అప్పుడు 10⁻-9 -1 10⁻-10 అయింది అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. 1 kg 1 లీటర్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ సెంటీమీటర్ క్యూబ్ ఇన్వర్స్ అన్నాడు. ఇది కూడా కన్వర్షన్ మోడలే అనమాట. 1 kg అంటే 1000 గ్రాములు. ఈ కన్వర్షన్ తెలియాలి. ఎస్ఐ యూనిట్లో ఉన్న వాటిని, అదే ఎంకేఎస్ యూనిట్లో ఉన్న వాటిని సీజీఎస్లోకి మార్చాలన్నమాట. 1 లీటర్ తెలుసా? 1 లీటర్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇప్పుడు దీన్నే పెట్టామనుకోండి మనం, 1 kg అంటే 1000 కింద దీని ఎలా రాసుకోవచ్చు? kg/లీటర్, అంతే కదా. అప్పుడు అది పైకి వెళ్ళింది అనుకోండి, kg ఇంటూ లీటర్ విన్నెస్ అయింది. సో kg అంటే ఏమో 1000 గ్రాములు, 1000 అంటే లీటర్ అంటేనేమో 1000 సెంటీమీటర్ క్యూబ్. ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సెంటీమీటర్ క్యూబ్ని పైకి తీసుకెళ్ళామనుకోండి, గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ -3 అనమాట. సో వచ్చిందా లేదా అంటే ఇక్కడ ఏముండాలి? 1 ఉండాలి. సో 1 అనమాట. సో 1000 to 1000 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిద్ది? 1 మిగిలిద్ది. ఆ 1 మనకి ఇక్కడ ఉండిద్ది. సో సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ at a time t1 is v1, at a time t2 is v2, it becomes v2. The average acceleration అన్నాడు. సో సగటు త్వరణం ఎంత అన్నాడు. మనకి v1 t1 ఇచ్చాడు, v2 t2 ఇచ్చాడు. సో v1 t1 v2 t2 అనమాట. మనకు తెలుసు యాక్సలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైమ్. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏం రాయాలి? v2 - v1. చేంజ్ ఇన్ టైం అంటే ఏమి రాయాలి? t2 - t1.
సో యాక్సలరేషన్ ఈక్వల్ టు v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. ఏ ఆప్షన్ ఉంది? ఇదిగోండి, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. కీపింగ్ ద లీనియర్ వెలాసిటీ కాన్స్టాంట్. వృత్తాకార మార్గంలో రేఖీయ వేగం స్థిరంగా ఉంచాడు. యాజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ డిక్రీజెస్. వ్యాసార్థం తగ్గితే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అభికేంద్ర త్వరణం ఏమవుతుంది అన్నాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మీద అండ్ యూనిఫామ్ మోషన్ మీద, ఇవి రెండు కూడా మనకి మెకానిక్స్ అనే కాన్సెప్ట్స్ కిందకు వస్తాయి. తెగ అడుగుతున్నాడు, కైనమాటిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తెగ అడుగుతున్నాడు వీటి మీద క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా నెంబర్ ఆఫ్ డిఫరెంట్గా ఫ్రేమ్ చేస్తున్నాడు. వీటి మీద చాలా జాగ్రత్తగా చూడాలి. నేను ఆల్రెడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మీద కూడా క్లియర్గా వీడియో చేశాను. ఒక 14 నిమిషాలు 18 నిమిషాలు వీడియోస్ ఉంటే చూడండి. చాలామంది మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే వీడియోస్లో చాలా స్టఫ్ ఉండిద్ది అనమాట. మీరు వెళ్ళి చూస్తే మీకే క్లియర్గా అర్థమైద్ది. అవన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ ఆధారంగా రీసెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్న కాన్సెప్ట్స్ మీద చేసిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. అవి వినండి, మీకు చాలా గ్రిప్ వచ్చింది సైన్స్ మీద. చూడండి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రేడియస్ ఆర్. ఓకేనా? ఇక్కడ వస్తువు ఇలా వృత్తాకార మార్గంలో వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఏమన్నాడు? రేడియస్ అనేది తగ్గింది, స్మాల్ ఆర్ అయింది. ఇక్కడేమో క్యాపిటల్ ఆర్, ఇక్కడేమో స్మాల్ ఆర్. అంటే రేడియస్ అనేది ఏమైంది? డిక్రీజ్ అయింది. ఎప్పుడైతే రేడియస్ డిక్రీజ్ అయిద్దో ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ సెంటర్ దగ్గరికి వచ్చింది అనమాట. ఇక్కడేమో ఉదాహరణకి 10 సెంటీమీటర్లు అనుకోండి, రేడియస్ తగ్గింది అనుకోగానే ఇక్కడేమో ఇప్పుడు 3 సెంటీమీటర్లే ఉంది, అంటే 7 సెంటీమీటర్లు తగ్గింది. ఎప్పుడైతే రేడియస్ తగ్గిందో ఆ వెళ్ళే ఆబ్జెక్టు సెంటర్ దగ్గరికి వచ్చింది. సెంటర్ దగ్గరికి వచ్చిందంటే కేంద్రం అనమాట. కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు కేంద్రం ఆ వస్తువుని తన వైపు లాగిద్ది. ఆ బలాన్ని ఏమంటారు అంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటారు. కొంత త్వరణంతో కేంద్రం వైపుకి లాగబడుతుంది. కేంద్రం వైపుకి లాగబడుతుంది కాబట్టి సెంట్రిపెటల్ యాక్సలరేషన్. కేంద్రం నుంచి దూరంగా వెళ్ళింది అనుకోండి, అది సెంట్రిఫ్యూగల్. కాబట్టి ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏమైద్ది? పెరిగిద్ది అనమాట. అంటే రేడియస్ తగ్గితే యాక్సలరేషన్ పెరిగిద్ది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఇంక్రీజెస్. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏమైంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? మంచి కాన్సెప్ట్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఇన్ ది మెటీరియల్ ద మాస్ ఈజ్ ద అన్నాడు. ఒక పదార్థంలో ద్రవ్యరాశిని మనం ఎలా నిర్వచించాలి? హౌ వీ నీడ్ టు డిఫైన్ ఇన్ ఎ మెటీరియల్ ద మాస్ ఈజ్ అన్నాడు. సో అమౌంట్ ఆఫ్ మ్యాటరా? ఎస్, ఇదే కరెక్ట్. ఒక పదార్థంలో ఉన్న ఒక పదార్థ పరిమాణాన్ని మనం ఏమని చెప్పాలి అంటే మాస్ అని చెప్పాలి. ఒక పదార్థం లోపల ఎంత స్పేస్ ఉండిద్దో దాన్ని మనం ఏమని చెప్పాలి? వోల్యూమ్ అని చెప్పాలి. కాబట్టి అమౌంట్ ఆఫ్ స్పేస్ అంటేనేమో వోల్యూమ్, అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అంటేనేమో మాస్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 5th క్వశ్చన్. కమింగ్ టు 6th క్వశ్చన్. డివైజెస్ లైక్ హైడ్రాలిక్ బ్రేక్స్, హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఆపరేట్ బేస్డ్ ఆన్ విచ్ ఫిజికల్ లా అన్నాడు. హైడ్రాలిక్ బ్రేకులు మరియు లిఫ్ట్లు ఏ సూత్రం మీద ఆధారపడతాయి అన్నాడు. ఓకేనా? ఫారడేస్ లానా? కాదు. అది దేని మీద? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద. ఆర్కిమెడిస్ ప్రిన్సిపలా? కాదు. ఆర్కిమెడిక్ ప్రిన్సిపల్లో షిప్స్ అండ్ సబ్మెరైన్స్ అలాంటి వర్క్ చేస్తూ ఉంటాయి. న్యూటన్స్ లానా? కాదు. అది గమన నియమాలు. ఇక మిగిలిపోయింది ఏంటి? పాస్కల్ లా. పాస్కల్ లా ఇస్ ద ఆన్సర్ అనమాట. ఎలా పాస్కల్ లా ఆన్సర్ అంటే ఎక్కడైతే మనం ప్రెషర్ ఒక చోట అప్లై చేస్తామో ఆ ప్రెషర్ కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది అనమాట. అంటే ఒక చోట అప్లై చేయబడిన ప్రెషరు అన్ని చోట్ల యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే దాన్ని పాస్కల్ లా అంటారు. ఆ సూత్రం మీద ఆధారపడి హైడ్రాలిక్ బ్రేకులు మరియు లిఫ్ట్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి. మనకి జేసీబీ మిషన్స్లో కానీ వెయిట్ లిఫ్టింగ్ మిషన్స్లో అన్ని చోట్ల కూడా పాస్కల్స్ లానే పనిచేస్తుంది. ఓకేనా? కమింగ్ టు 7th క్వశ్చన్. డ్యూరింగ్ కుకింగ్ ఇఫ్ వాటర్ అండ్ మస్టర్డ్ ఆయిల్ ఆర్ మిక్స్డ్, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వాటర్ బికాజ్ అన్నాడు. వంట వండే సమయంలో నీరు, ఆవ నూనె, ఎనీ నూనె, ఆవ నూనె ప్రత్యేకంగా అవ్వాల్సిన పని లేదు, నీరు నూనె కలిపినప్పుడు ఏమవుతుంది? నూనె పైకి తేలుతుంది. ఎందుకు తేలుతుంది అన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, తేలింది అంటే
తేలిన దానికి డెన్సిటీ ఎలా ఉండిద్ది, చాలా తక్కువ ఉండిద్ది. కాబట్టి డెన్సిటీ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ ఈజ్ లెస్సర్ దెన్ ది వాటర్. ఆవ నూనె సాంద్రత నీటి కంటే తక్కువ. తక్కువ ఉంటే తేలిద్ది, ఎక్కువ ఉంటే మునిగిద్ది అనమాట. అందుకే నీటి మీద నూనె తేలుతూ ఉండిద్ది. మనం కూడా చికెన్ కానీ ఇంకేమైనా వస్తువులు ఇంట్లో తిన్నప్పుడు అంట్లు కడుగుతున్నప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు ఆ నూనె వస్తువుల్ని బాగా నీరు పట్టారనుకోండి, కడిగే సమయంలో నీటి మీద ఆ నూనె తెట్ట అలాగే కనపడుతూ ఉండిద్ది. బికాస్ ఆయిల్కి డెన్సిటీ తక్కువ కంపేర్ టు వాటర్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా చూడండి. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? కింద వాటిలో అసత్యం, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. సింపుల్ మైక్రోస్కోప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నాడు. సామాన్య సూక్ష్మదర్శిని ఒక భూతద్దంలా పనిచేస్తుంది అన్నాడు. కరెక్టే. మ్యాగ్నిఫైయింగ్ అంటే చిన్న వస్తువుని పెద్దగా చేయడం. కరెక్టే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఇది తప్పు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం కాన్స్టెంట్గా ఉండదు, మారుతూ ఉండిద్ది. యానకం ఒక వక్రీభవన గుణకం స్థిరంగా ఉండదు, చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద లెన్స్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఇది కరెక్టే. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు వి బై యూ, ఇది మిర్రర్కి. అదే లెన్స్ అనుకోండి, వి ఈక్వల్ టు వి బై యూ, ఎం ఈక్వల్ టు వి బై యూ. సో మనకి ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండూ తెలియాలి. వస్తు దూరం, ప్రతిబింబ దూరం రెండూ తెలియాలి. ఇది కరెక్టే. కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుంది దృక్కేంద్రం గుండా వెళ్ళినప్పుడు. ఎస్ కరెక్టే. ఓకేనా. ఆప్టికల్ సెంటర్ కాదు, ఇది ఫోకస్ అనమాట. ఏదైనా లైట్ రే ఫోకస్ గుండా వెళ్ళింది అనుకోండి, అది గుద్దుకున్న తర్వాత లెన్స్కి తగిలిన తర్వాత ప్యారల్గా వెళ్ళింది. దేనికి? ప్రిన్సిపల్ యాక్సిస్కి, దృక్కేంద్రం అన్నాడు. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. బి ఇస్ ద రాంగ్ ఆప్షన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది అని అనకూడదు, ఇట్ విల్ చేంజ్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనానికి సంబంధించి తప్పుడు స్టేట్మెంట్ ఏది అన్నాడు. చూద్దాం. అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూసారా. హడావుల్లో ఎక్కువ మంది మిస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా క్వశ్చన్ పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎంతవరకు రైట్ పెడుతున్నారన్న విషయం మీకు ఇక్కడ అర్థమైంది. నేను చెప్పిన తర్వాత చూద్దరు కానీ దానికన్నా ముందే ఆపండి. మీరు ఎలా ఆలోచన చేస్తున్నారో మీకు అర్థమైంది అనమాట. సో ప్లీజ్ స్టాప్ అండ్ మేక్ ఎ గెస్ అండ్ మేక్ రైట్ ఆన్సర్. కరెక్ట్గా పెడతాను, ట్రై చేయండి. ఆ తర్వాత చూడండి. కాంతి వక్రీభవనానికి సంబంధించి ఏంటి చూద్దాం. లైట్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వెళ్ళినప్పుడు టువర్డ్స్ ద నార్మల్ అన్నాడు. ఎస్, ఇదే రాంగ్. ఇక్కడే దొరికిపోయాడు. ఎప్పుడైనా సరే కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకానికి వచ్చినప్పుడు ఏవే వెళ్ళిద్ది, నార్మల్కి దూరంగా వెళ్ళిద్ది. కానీ వీడు టువర్డ్స్ ద నార్మల్ అన్నాడు. తప్పు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. మిగతా మూడు రైటే అవుతాయి. చూద్దాం. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. కరెక్టే. రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ టు సైన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఎస్, కాన్స్టెంట్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్, ఇదే స్నెల్స్ లా. కరెక్టే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూ ఈక్వల్ టు సి బై వి, ఇది కరెక్టే. సో 3 బిసిడి రైట్. వక్రీభవనానికి సంబంధించి ఆ 3 స్టేట్మెంట్స్ రైటే. మనం ఆ ఆప్షన్ మాత్రమే కాదు, ఇలా స్టేట్మెంట్ లాగా ఇచ్చినప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా చూడాలి. బికాస్ 3 కరెక్టే ఇస్తాడు. ఆ 3 ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ 10వ క్వశ్చన్. ఏ ట్రాన్స్వర్స్ వేవ్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ దట్ మేక్ వన్ సైకిల్ అన్నాడు. ఇలా కంప్లీట్ సైకిల్, వన్ కంప్లీట్ సైకిల్ పూర్తవ్వాలంటే ఒక ట్రాన్స్వర్స్ వేవ్కి ఏముండాలి, ఒక తిరిగి తరంగానికి ఏముండాలి అన్నాడు. ఏముండాలి? ఒక క్రస్టు 2 ట్రఫ్లా? కాదు. ఇదిగోండి, ఒక క్రస్టు, ఒక ట్రఫ్, ఒక శృంగం, ఒక ద్రోణి ఉండాలి. ఇదిగోండి, దీన్ని క్రస్ట్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు. అలా మనం పెద్ద వేవ్ గీసామనుకోండి, దీన్ని క్రస్ట్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు. పైన భాగాలనేమో క్రస్ట్ అంటారు, కింద భాగాలనేమో ట్రఫ్ అంటారు. 2 కన్సిక్యూటివ్ క్రస్ట్ల మధ్య దూరాన్ని వేవ్ లెంత్ అనాలి. 2 వరుస శృంగాల మధ్య కానీ 2 వరుస ద్రోణుల మధ్య దూరాన్ని వేవ్ లెంత్ అని పిలవాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సౌండ్ నుంచి అడిగాడు. మీకు స్టార్టింగ్లో ఇగో
ఇలా ఉండిద్ది అనమాట. వేవ్స్ అండ్ నేచర్ అని చెప్పి ప్రతి క్వశ్చన్కి టైటిల్ ఉండిద్ది పైన. ఆ కాన్సెప్ట్స్ మీద మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఒకవేళ మెన్షన్ చేసినా చేయకపోయినా మీరు ఫోకస్ చేయండి. నేను డైరెక్ట్గా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఫోకస్ చేస్తాను. 11th క్వశ్చన్. వాటర్ డ్రాప్స్ షైన్ ఆన్ లోటస్ లీఫ్ డ్యూ టు అన్నాడు. తామర ఆకుపై నీటి బిందువులు మెరవడానికి గల కారణం ఏంటి అన్నాడు. ఏంటి కారణం? వక్రీభవనమా? కాదు. చాలా మంది వక్రీభవనం పెట్టే అవకాశం ఉంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం. తామర ఆకు మీద ఒక మైనపు లేయర్ లాగా ఫామ్ అయింది అనమాట. సో ఆ లేయర్ లాంటిది ఫామ్ అవటం వల్ల దాని మీద వాటర్ డ్రాప్ అనేది ఫామ్ అవటం వల్ల లైట్ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు కంప్లీట్గా ఆ మీడియం గుండా కంప్లీట్ పరావర్తనం అనేది జరిగిద్ది. అందువల్లే తామరాకు మీద మాత్రమే లైట్ నీటి బిందువులు మెరుస్తూ కనపడుతూ ఉంటాయి. వేరే ఆకుల మీద కూడా కనపడుతూ ఉంటాయి, కానీ తామరాకు మీద ఎక్కువగా ఉండిద్ది అనమాట. అదే కాకుండా మిరేజెస్, ఎండమావులు కూడా. ఓకేనా? మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల రోడ్డు మీద మనకు నీరు మెరుస్తున్నట్టు కనపడుతూ ఉండిద్ది అనమాట. సో ఎండాకాలంలో ఎండమావులు కూడా సంపూర్ణాంతర పరావర్తనం ఎగ్జాంపుల్. సో రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ ఇవన్నీ కాదు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లైట్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. మేక్ ఏ నోట్, వాటి మీద బాగా ఫోకస్ చేయండి. డిఫరెంట్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. వెన్ కాటన్ అండ్ రబ్బర్ రబ్ టుగెదర్, కాటను రబ్బరు రెండింటిని రబ్ చేశారనమాట. అంటే ఒకదానితో ఒకదాన్ని రుద్దారు. అలా రుద్దినప్పుడు ఏం జరిగిద్ది అని అడిగాడు. ఏం జరిగే అవకాశం ఉంది అన్నాడు. సామాన్యంగా ఒక కాటన్ని రబ్బర్ని ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు ఛార్జ్ ఫామ్ అయింది అనమాట. పాజిటివ్ ఛార్జ్ ఉండిద్ది, నెగిటివ్ ఛార్జ్ ఉండిద్ది. ఓకేనా? సో కాటన్కి పాజిటివ్ ఛార్జ్ గుర్తుపెట్టుకోండి, రబ్బర్కి నెగిటివ్ ఛార్జ్ అనమాట. ప్రతి ధనావేశం, రబ్బర్ రుణావేశం ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన లైఫ్ టైంలో మనం ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాం. తలస్నానం చేసి మీరు వస్తారా, రాగానే చాలామంది టవల్ తీసుకొని తల మీద వేసేసి రప రుద్దుతారు. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల ఛార్జ్ ఫామ్ అయి నీ జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే తలస్నానం చేసి రాగానే తల మీద టవల్ పెట్టి మెల్లిగా ఆ నీరు అబ్జర్బ్ అయ్యేలాగా, పీల్చుకునేలాగా మెల్లిగా వత్తాలి, అంతే, రుద్దకూడదు. అలా రుద్దితే ఛార్జ్ ఫామ్ అయింది అనమాట. దానివల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. సో అది జాగ్రత్త పెట్టుకోండి. రబ్బింగ్ జరిగినప్పుడు ఛార్జ్ అనేది ఫామ్ అయింది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, అయస్కాంతీకరణకి ప్రమాణం ఏంటి అన్నాడు. వెబరా? కాదు. వెబర్ దేనికి యూనిట్స్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. యాంపియర్ పర్ మీటరా? ఎస్, ఇదే కరెక్ట్, యాంపియర్ పర్ మీటర్. ఓకేనా? సో యాంపియర్ పర్ మీటర్కి ఆ యూనిట్ దేనికంటే మ్యాగ్నటైజేషన్, అయస్కాంతీకరణకి యూనిట్ అనమాట. టెస్లాకి వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. టెస్లా అన్న వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కి యూనిట్స్ అనమాట. వెబర్ ఫర్ యూనిట్ ఏమీ లేదు, వెబర్ ఫర్ మీటర్ లేదు, వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ఉందన్నమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మ్యాగ్నెటిజం నుంచి యూనిట్ విధానంలో అడిగాడు. 14th క్వశ్చన్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అన్నాడు. అయస్కాంత క్షేత్రంలో ఆవేశిత కణం చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసే బలం దేని మీద ఆధారపడదు అన్నాడు. క్షేత్ర తీవ్రత అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఆధారపడిద్దా? పడిద్ది. చార్జ్ ఆఫ్ ది పార్టికల్ కణ ఆవేశం మీద ఆధారపడిద్ది. వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ కణ వేగం మీద కూడా ఆధారపడిద్ది. మాస్ ఆఫ్ ది పార్టికల్ మీద ఆధారపడదు. సో మాస్కి ఫోర్స్కి సంబంధం లేదు. ఓకేనా? కాబట్టి ఫోర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. చార్జ్ క్యూ మీద ఆధారపడిద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి మీద ఆధారపడిద్ది, వెలాసిటీ మీద ఆధారపడిద్ది. క్యూపివి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మాస్కి సంబంధం లేదు. ఆల్రెడీ నేను మ్యాగ్నెటిజం చెప్పినప్పుడు దీని అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పాతగా చెప్పిన క్వశ్చన్స్, ఓల్డ్ అయిపోయిన క్వశ్చన్స్ కాదు, అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది వాటిలో. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఎన్ని పీవైక్యూస్ నేర్చుకుంటూ ఉంటే మీకు అంత కాన్సెప్ట్ రైజ్ అవుతూ ఉండిద్ది. ఆటోమేటిక్గా ఏ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడో క్లియర్ కట్గా తెలుస్తూ ఉండిద్ది. కాబట్టి పాతగా మాట్లాడిన గ్రూప్ డి వీడియోలు కూడా చూడొచ్చు. ఏది, నాకు టైం ఉంది, నేను ప్రిపరేషన్ చాలా మెల్లిగా ప్లాన్ చేసుకుంటున్నాను అనుకున్న పిల్లలు. ఓకేనా?
కెమిస్ట్రీలో మనకి లాస్ ఉంటాయి అన్నమాట, గ్యాసియస్ లాస్, వాయు నియమాలు, వాటి మీద క్వశ్చన్ అడిగాడు. గే లుసాక్స్ లాకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. గే లుసాక్స్ లాకి సంబంధించి కరెక్ట్ ఏంటి అన్నాడు. చూడండి, గే లుసాక్స్ లా అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. సో ఎక్కడుంది, ఇదిగోండి, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాబ్సల్యూట్ టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్థిర ఘన పరిమాణం దగ్గర మాత్రమే పీడన ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉండిద్ది. అంటే నువ్వు అంతే, అనులోమానుపాతం. విలోమానుపాతం అంటే రివర్స్ కదా, ఓకే అంతే, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. ప్రెషర్ని పెంచితే టెంపరేచర్ పెరిగిద్ది, ప్రెషర్ని తగ్గిస్తే టెంపరేచర్ తగ్గిద్ది. ఎక్కడ, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. అలా కాకుండా కాన్స్టెంట్ వాల్యూమ్ చెప్పలేదు అనుకోండి, ఇలా పనిచేయదు, ఇలా నాట్ అప్లికబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని చోట్ల తీసుకొచ్చి ప్రెషర్ని పెంచి టెంపరేచర్ తగ్గలేదు ఏంటి అని మీరు అడగకూడదు. అక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ అని మెన్షన్ చేశాడా, డస్ హీ మెన్షన్డ్ అని మనం చూడాలి. అలా చూడకపోతే మనం లా అప్లై చేయకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. అవగాడోస్ లా ఈజ్ కరెక్ట్లీ రిప్రజెంటెడ్ బై. అవగాడో లాని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నాడు. అవగాడో లా అంటే అర్థం ఏంటంటే అట్ ఎస్టీపీ. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్ ప్రెషర్ స్టాండర్డ్గా ఉన్నప్పుడు వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. వాల్యూమ్ ఘనపరిమాణం అనేది సమాన అణువులు కలిగి ఉండిద్ది. ఇదిగోండి చూడండి, ఈక్వల్ వాల్యూమ్స్ అట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ అనకుండా సేమ్ అన్నాడు. కంటైన్స్ ఈక్వల్ మాలిక్యూల్స్ అనమాట. సో ఈక్వల్ వాల్యూమ్ ఈక్వల్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది వెన్ అట్ ఎస్టీపీ అనమాట. టెంపరేచర్ ప్రెషర్ స్టాండర్డ్గా ఉండాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 6.022 ఇంటూ 10⁻⁻23 మనం మాట్లాడుకుంటాంగా, మాలిక్యూల్స్, యాటమ్స్, పార్టికల్స్ అని చెప్పి, అది అవగాడో నెంబర్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యాసియస్ లాస్. ఒక చోట 2 క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడిగాడు. ఇవన్నీ ఆర్పిఎఫ్లో ఎగ్జామ్స్లో అడిగినవి, ఎక్కడెక్కడో నాకు కనపడినవి, డిఫరెంట్గా ఉన్నవి, ఒకవేళ లెవెల్ పెంచితే మన పిల్లలు ఇబ్బంది పడకూడదని వెతికి తీసుకొచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో ఇవి హై వాల్యూ ఉన్న క్వశ్చన్స్. ఇలాంటి వాటిని సాల్వ్ చేస్తున్నప్పుడు నీలో ఉన్న దమ్ము బయటకు వచ్చింది. ఓకేనా, నువ్వెంత షైన్ అవుతున్నావు అన్నది క్వశ్చన్ బట్టి ఉండిద్ది అనమాట. గీకురాయిని బట్టి కత్తి సాన తెలిసినట్టు క్వశ్చన్ బట్టి నీలో ఉన్న దమ్ము తెలిసింది, గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా బాయిల్స్ లా ఉండిద్ది, చార్లెస్ లా ఉండిద్ది. నేను ఇలా చెప్పినప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఏం చేయాలి, గ్యాస్ లాస్ మీద క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఒక లుక్ వేసుకోవాలి, అక్కడికి వెళ్ళి అవి ఏంటి అని చూడాలి. ఇది కాకుండా పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ గ్యాసియస్ ఈక్వేషన్ ఉండిద్ది. పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అండ్ టీ అంటే టెంపరేచర్, అండ్ ఫైనల్లీ ఆర్ ఇస్ ద ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఏంటో దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ టెక్నీషియన్ అని గ్రూప్ డీలు అడగట్లేదు, కానీ క్వశ్చన్స్ అయితే అడిగితే మాత్రం భలే ఉంటాయి. మస్తు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మోల్స్ మీద, మొలారిటీ మీద అద్భుతమైన క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్స్ మీద. కానీ ఎందుకో ఇన్విజిలేషన్స్ కొంతమంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఒకవేళ వాళ్ళు ఫోకస్ చేస్తే మనం కూడా ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి. రోథర్ఫర్డ్ మోడల్ ప్రిడిక్ట్స్ యాటమ్స్ ఆర్ అన్స్టేబుల్. రోథర్ఫర్డ్ మోడల్ ఏం చెప్పిందంటే యాటమ్స్ అన్స్టేబుల్గా ఉన్నాయి అన్నాడు. ఎందుకు, బికాస్ ఆఫ్ యాక్సలరేటెడ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి డాష్ ఇన్ ద న్యూక్లియస్ అన్నాడు. ఓకేనా, మస్ట్ బి డాష్ ఇన్ ద న్యూక్లియస్ అన్నాడు. అంటే యాక్సలరేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉన్నాయంట, సర్పిలాకారంలో న్యూక్లియస్ లోపల ఉన్నాయి అనే విషయం చెప్పాడు. అలా చెప్పడం వల్ల అన్స్టేబుల్ అయిపోయింది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయో అవి సర్పిలాకారంలో రివాల్వ్ అవుతాయని ముందుట్లో గమనించారు, కానీ తర్వాత రోజుల్లో అది దీర్ఘవృత్తాకారం అని చెప్పారు. కానీ స్టార్టింగ్లో మాత్రం చెప్పింది ఏంటి, సర్పిలాకారం, స్పైరల్ షేప్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే ఆటమ్స్ ఆర్ అన్స్టేబుల్, ఆ షేప్లో తిరుగుతున్నాయి కాబట్టి. కానీ తర్వాత వచ్చిన సైంటిస్టులు అవి దీర్ఘవృత్తాకార కక్షల్లో, సోమర్ఫీల్డ్ ఉన్నాడు కదా, దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయి అని చెప్పడం వల్ల సో స్టెబిలిటీ అనేది ఆటమ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఎగ్జాక్ట్గా ఎప్పుడు అలా కాన్స్టెంట్గా ఉండిద్ది మనం చెప్పలేం, స్టెబిలిటీ మారుతూ ఉండిద్ది. నెక్స్ట్ 18వ క్వశ్చన్, సబ్ అటామిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్
ఎగ్జిబిట్ డాష్ అన్నాడు. ఎలక్ట్రాన్ వంటి ఉపపరమాణు కణాల స్వభావం ఎలా ఉండిద్ది? పార్టికల్ నేచరా? కాదు. వేవ్ నేచరా? కాదు. మ్యాక్రో పార్టికల్ నేచరా? కాదు. ఆన్సర్ ఏంటి? బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్. అర్థమైందా? కణ మరియు త్వరంగ స్వభావం రెండు కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే యానోడ్ రేస్ అనమాట. యానోడ్ రేస్ అనమాట. సో ఇవే కాదు, ఫోటాన్స్ కూడా తీసుకున్నాం. ఫోటాన్స్ అనేది కూడా ఏంటి? లైట్ని ప్యాకెట్ ఆఫ్ లైటే కదా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది, అది కూడా సో వేవ్ అండ్ పార్టికల్ నేచర్ కలిగి ఉండిద్ది. లైట్ కూడా బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ కలిగిద్ది అని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్. ద ప్రెసెంట్ సిస్టమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ అన్నాడు. సామాన్యంగా ప్రస్తుత పరమాణు ద్రవ్యరాశిని కనుక్కునేటప్పుడు ప్రామాణికంగా దేని తీసుకుంటారు అంటే కార్బన్ తీసుకుంటారు. ఓకేనా? కార్బన్ తీసుకొని దాని అటామిక్ వెయిట్తో కంపారిజన్ చేస్తూ మిగతా పరమాణువుల యొక్క ద్రవ్యరాశిని మెజర్ చేస్తూ ఉంటారు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాసియస్ కండక్టర్ అన్నాడు. సో వాయు వాహకానికి ఉదాహరణ ఏంటి అన్నాడు. నైట్రోజనా? కాదు. ఆర్గానా? కాదు. ఇది కూడా కాదు. వెట్ ఎయిర్ అనమాట. వెట్ ఎయిర్ లోపల అయాన్స్ ఉంటాయి, చార్జెస్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ఆ వెట్ ఎయిర్ ఒక కండక్టర్గా పనిచేసిద్ది. అది కూడా గ్యాసియస్ కండక్టర్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్ అనమాట, డిఫరెంట్గా ఉంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 21వ క్వశ్చన్. విచ్ స్టేట్మెంట్ అబౌట్ విటమిన్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. విటమిన్ల గురించి సరైన స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. అవి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్సా? తప్పు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీయా? తప్పు. సింథసైజ్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీసా? తప్పు. అవి ఇన్ఆర్గానిక్ కాదు, అవి ఆర్గానిక్, కాబట్టి తప్పు అయిపోయింది. ఒక చిన్న పాయింట్ తెలుసు నాకు, వెంటనే ఆప్షన్ క్యాన్సిల్ చేశా. ప్రైమరీ సోర్స్ అన్నాడు, తప్పు. శక్తినిచ్చే ప్రధాన వనరులు విటమిన్సా? కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి ప్రధానంగా మనం తీసుకునేవి, అంతేగాని విటమిన్స్ కాదు. నెక్స్ట్, సింథసైజ్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీసా? శరీరం అధిక మోతాదులో ఉత్పత్తి చేసిద్దా? కాదు. అవి మనకు కావాల్సిందే స్మాల్ అమౌంట్. ఇక్కడ చూడండి ఇచ్చాడు క్వశ్చన్. ఆర్గానిక్ కాంపౌండ్స్ స్మాల్ అమౌంట్లో కావాలి. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఆర్గానిక్ కాదు. విటమిన్స్ అనేవి మనకి స్మాల్, తక్కువ మొత్తంలో కావాలి. అంతేగాని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మన బాడీకి ఎంత కావాలో అంత మోతాదులో విటమిన్స్ తీసుకోకూడదు, చాలా ప్రమాదం అనమాట. నెక్స్ట్ 22వ క్వశ్చన్. విచ్ స్టేట్మెంట్ అబౌట్ ఫోటోసింథసిస్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఫోటోసింథసిస్ సంబంధించి, కిరణజన్య క్రియకి సంబంధించి సరైనది ఏంటి అన్నాడు. చూద్దాం. స్టొమాటా అబ్జార్బ్స్ సన్లైట్ అన్నాడు. తప్పు. ఎలా తప్పు? స్టొమాటా ఎందుకు? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. స్టొమాటా పైన ఏముంటాయి? గాడ్ సెల్స్ ఉంటాయి. గాడ్ సెల్స్ అనేవి, స్టొమాటా అనేది చిన్న పోర్స్ అనమాట, ఆకు మీద చిన్న హోల్స్ లాగా ఉంటాయి. అవి క్లోజ్ ఓపెన్ అవ్వటానికి ఉపయోగపడేది గాడ్ సెల్స్ అనమాట. అవి వీటిని ఓపెన్ చేస్తూ ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే CO2ని తీసుకోవటం, CO2ని తీసుకోవటం, ఓటుని బయటికి పంపించటం. అది కదా స్టొమాటో పని. కానీ వాడేమన్నాడు? అబ్జార్బ్ సన్లైట్ అన్నాడు. మరి అబ్జార్బ్ సన్లైట్ చేసేది ఎవరు? సన్లైట్ని కిరణజన్య సమీక్రియలో అబ్జార్బ్ చేసుకునేది ఎవరు? క్లోరోఫిల్. క్లోరోఫిల్ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని బ్లాక్ చేస్తుంది. ఆ సన్లైట్ వల్ల కెమికల్ ఎనర్జీ కాస్త మారుతుంది అనమాట. లైట్ ఎనర్జీ కాస్త కెమికల్ ఎనర్జీగా మారి మనకి గ్లూకోజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి బ్లాక్ చేసేది క్లోరోఫిల్, వాడు స్టొమాటో అన్నాడు, అందుకు తప్పయింది. రెండో చూద్దాం. ఫోటోసింథసిస్ రిజల్ట్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ CO2. ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది? CO2 శేఖరణం చెందుతుంది అన్నాడు. కరెక్టే. రిడక్షన్ ఆఫ్ CO2 జరుగుతుంది. ఓకేనా? CO2 రిడక్షన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల ఏం చేస్తాడంటే ఆక్సిడేషన్ అని ఇస్తాడు. నేను కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్, కానీ డిఫరెంట్ మేనర్లో అడుగుతూ ఉంటాడు. ఆక్సిడేషన్ కాదు, రిడక్షన్. అర్థమైందా? కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ శేఖరణం చెందుతుంది, అది కిరణజన్య సమీకరణలో జరిగిద్ది అనమాట. అది ఈక్వేషన్ వేసి మరీ చూపించాను నేను. సో ఇక్కడ
ఏమవ్వాలి, ఓన్లీ టూ మాత్రమే రైట్ అనమాట, మిగతా అన్ని తప్పు. ఓకేనా. సో ఇవన్నమాట 22 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 40 క్వశ్చన్స్ కవర్ చేయాలి. నాకు 22 క్వశ్చన్స్ చాలా మంచిగా అనిపించాయి. ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ నేను నెక్స్ట్ డే 5 వీడియోలో తీసుకొస్తాను. ఎలాగో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి లేట్ అయినాయి. ఓకేనా. కాస్త 13 వరకు వెళ్ళినాయి కదా, 9, 10, 13 వరకు వెళ్ళింది. 9th, 10th అండ్ 13th అప్పుడు వరకు వెళ్ళింది. కాబట్టి ఈ మధ్యలో నేను చాలా క్వశ్చన్స్ ఇదే విధంగా మాక్ టెస్ట్లో కూడా చాలా డిఫరెంట్గా అనిపించిన క్వశ్చన్స్ కానీ తీసుకొస్తాను. మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్సే ఈ మధ్యలో టెక్నీషియన్ ఎగ్జామ్ జరిగే వరకు మెల్లిమెల్లిగా తీసుకొస్తూ ఉంటాను. ఆ క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. ఎందుకంటే మీరు సెట్ చేయాల్సిన పని లేదు, మీరు వెతకాల్సిన పని లేదు, మీ మాక్లు ఎలాగో మీరు రాసుకుంటూ ఉంటారు. కానీ వాటిలో నుంచి కొన్ని మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీ ప్రిపరేషన్కి మీ మాక్ ప్రాక్టీస్కి నా వీడియో కూడా యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఫుల్ బ్యాంగ్ అయిపోయింది, చక్కగా మీరు మంచి స్కోర్ చేయొచ్చు. ఓకేనా. కాబట్టి స్కోర్ 22 క్వశ్చన్స్కి ఎంతవరకు రైట్గా పెట్టగలిగారు, ఏ క్వశ్చన్స్ చాలా బాగున్నాయో కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో డే 5 టెక్నీషియన్ గ్రేడ్ 3 అనాలిసిస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. హైప్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.